సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము. దావీదు యొక్క ప్రారంభం దేవుడు చిన్నదానితో ప్రారంభిస్తున్నాడు. ముగింపు చాలా పెద్ద ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే, మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే చిన్నదాంతో ప్రారంభించి ముగింపు చూస్తే అది చాలా పెద్ద ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ నువ్వు కలిగి ఉన్నది చిన్న విత్తనం, చిన్న ప్రారంభం. కానీ ఆ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద ఆశీర్వాదం, మహా గొప్ప ఆశీర్వాదంలోకి దేవుడు నడిపిస్తాడని వాక్యంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం కొనసాగింపుగా చూస్తే 22వ అధ్యాయంలో దావీదు 4వ వచనం, అతని వద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగిన దినములు వారు అతని యొద్ద కాపురముడిరి. మరియు ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హోరేతు అడవిలో చచ్చాను. దావీదును అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన, మిమ్మును సహస్రాధిపతులుగా శతాధిపతులుగాను చేయున, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగున్నట్లు నా కొరుగు పొంచున్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తం మీలో ఎవరికి చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలకు అతని పక్షముగా యెహోవా యుద్ధ విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారారా, ఇక్కడ దావీదు మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని మోయాబు రాజు దగ్గర ఉంచేసి దావీదు మరి అడవులోకి పారిపోతాడు. అడవులోకి పారిపోయిన తర్వాత గాదు అనే ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించి ఓ యూదా దేశానికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు దావీదు వెంటనే యూదా దేశంలో హోరేత్ అనే అడవులోకి వచ్చేసాడు. దావీదు అక్కడికి వచ్చాక మరి సౌలు దావీదును తరుముతున్నాడు. ఆ క్రమంలో 6వ వచనం చూడండి, సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకొని ఉండేను. సో ఇప్పుడు సౌలు ఎక్కడికి వచ్చాడంటే గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము, పిచ్చుల చెట్టు అది. ఆ వృక్షం దగ్గర దిగి తన సైనికులతో తన సేవకులతో ఇలాగ అంటున్నాడు, ఓ బెన్యామీనీయులారా. అతని దగ్గర ఉన్న సేవకులు అందరూ కూడా బెన్యామీను గోత్రం, సౌలు కూడా బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీను గోత్రంలో ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు, ఓ బెన్యామీను గోత్రములారా, ఓ గోత్రికులారా, అసలు నేను గొప్పనా సౌలు గొప్పనా? నేను గొప్పనా దావీదు గొప్పనా? మిమ్మల్ని ఎవరు బాగు చూసుకుంటారు? నేనే కదా మిమ్మల్ని బాగు చూసుకుంది. దావీదు మిమ్మల్ని సహస్రాధిపతులు చేశాడా? నేను చేశానా? లేకపోతే దావీదు మరి మిమ్మల్ని శతాధిపతులు చేశాడా? నేను చేశానా? ఈ రీతిగా సౌలు ఏం చేస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న సేవకులు అందరితో మాట్లాడుతున్నాడు. నేను దావీదు కన్నా నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాను కదా, దావీదు చేయలేనిది నేను మీకు చేస్తున్నాను కదా, అలాంటిది మరి దావీదు నాకు ఇంత కీడు చేస్తున్నా, నా కొడుకు యోనతాను దావీదు ఇద్దరు కలిసి వాళ్ళు నిబంధనలు చేసుకుంటున్నా, ఒకరికొకరు వారు ప్రమాణాలు చేసుకున్న నిబంధనలు చేసుకున్నా, ఒక్కరు కూడా మీరు నాతో చెప్పలేదేంటి అని సౌలు ఆ దావీదును వెతికే ప్రయత్నములో, దావీదును తరుముతున్న ప్రయత్నములో సౌలు
రామాలోని పిచ్చుల వృక్షం కింద తన చుట్టూ ఉన్న సేవకులతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, దావీదు మీకు ఏం చేయలేదు, నేనే మీకు చేశాను. దావీదు మిమ్మల్ని చూసుకోడు, నేనే మిమ్మల్ని చూసుకుంటున్నాను. దావీదు వల్ల కాదు, నా వల్ల అవుతుంది అని చెప్పేసి దావీదుని తక్కువ చేస్తూ, మీరందరూ ఇలా ఉండడానికి గల కారణం నేనే, మీ అందరూ ఇలా ఉద్యోగస్తులుగా ఉండడానికి గల కారణం నేనే అని అలాగా ఆ సేవకులందరూ ఎదుట తనకు తానుగా హెచ్చించుకుంటూ, తనకు తానుగా గొప్ప చేస్తూ ఆ సేవకులందరితో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఆ సేవకుల్లో ఒక అతను ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే దోయేగు. చెప్పండి, ఆ వ్యక్తి పేరు ఏంటంటే దోయేగు. ఈ దోయేగు అనేవాడు ఎవరంటే, సౌలు కాపర్లకి, సౌలు దగ్గర ఉన్న కాపర్లు ఉంటారు కదండి, ఈ సౌలు యొక్క కాపర్లందరికీ దోయేగు పెద్ద కాపరి. దోయేగు ఎవరంటే పెద్ద కాపరి. చూడు, అదే సమూయేలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పనుల కాపరులకు పెద్ద. దేవునికి స్తోత్రం. కాబట్టి సౌలు తన సేవకులందరితో కూడా, మరి సౌలు నేను చేశానా, దావీదు చేశాడా, మీ అందరికీ ఇలాగా దావీదు చేస్తున్నాను, నేను చేస్తున్నానా, మరి నేను ఇంత మీకు చేస్తున్నా కానీ మీరు ఎవరు కూడా నాకు మేలు చేయట్లేదు. నా కుమారుడు యోనాతాను ఇద్దరు కలిసి నిబంధన చేసుకున్నారంట, మరి నాకు ఒక్కళ్ళు చెప్పలేదు, నాకు ఎందుకు మీరు ఇలా కీడి చేస్తున్నారు అని సౌలు అలాగా ఆ సేవకుల తన చుట్టూ పెట్టుకొని బాధపడుతుంటే, ఈ దోయేగు ముందుకు వచ్చి ఏమంటాడంటే, మరి రాజా మరి క్రితం నేను దావీదు ఒక యాజకుడి దగ్గర నేను చూశాను. నోబు అనే ప్రాంతంలో మరి అహీమెలెకు అను యాజకుడి దగ్గరికి దావీదు రావటం నేను చూశాను. ఆ అహీమెలెకు అనే యాజకుడితో దావీదు మాట్లాడడం నేను చూశాను. ఆ అహీమెలెకు అనే యాజకుడు దావీదు నిమిత్తము దేవునికి ప్రార్థన చేయడం నేను చూశాను. ఆ అహీమెలెకు అనే యాజకుడు దావీదు కోసం ప్రధాన యాజకుడు మాత్రమే తినదగిన ఆ యొక్క రొట్టెలను తీసుకొచ్చి దావీదుకి ఇవ్వడం నేను చూశాను. ప్రధాన యాజకుడు మాత్రమే తినదగిన ఆ యొక్క సన్నిధి రొట్టెలను దావీదు అతని చుట్టూ ఉన్న పనివారు తండ నేను చూశాను అని అహీమెలెకు మరి అను ప్రధాన యాజకుడి దగ్గర దావీదు రావటం, దావీదు కోసం అహీమెలెకు ప్రార్థన చేయటం, మరి దావీదుకి ఈ యొక్క అహీమెలెకు అనే ప్రధాన యాజకుడు సన్నిధి రొట్టెలు ఇవ్వటం, ఈ దావీదుకు ఈ యొక్క అహీమెలెకు అనే ప్రధాన యాజకుడు రొట్టెలు ఇచ్చి వారందరం తినమంటాం నేను చూశాను రాజా అని ఈ దోయేగును, ఈ సౌలు యొక్క పెద్ద కాపరి, ఈ యొక్క సౌలు యొక్క పెద్ద కాపరి దోయేగు ఆ యొక్క సౌలు దగ్గరకు వచ్చి ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కొన్ని రోజుల క్రితమే నేను పని మీద ఒక దగ్గరికి వెళ్తే, నోబను ప్రాంతానికి వెళ్తే, అక్కడ దావీదును ఇదిగో ప్రధాన యాజకుడైన అహీమెలెకుతో మాట్లాడడం నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ దోయేగు వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ దావీదు అంటండి నోబు అను ఒక ప్రాంతంలో అహీమెలెకు అని ప్రధాన యాజకుడితో మాట్లాడడం చూశాడంట. వాస్తవమే, చూశాడు. ఇప్పుడు ఇందులోకి ఎవరిని లాగుతున్నాడంటే, ఈ దోయేగు అనేవాడు దేవుని సేవకులు, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం వీళ్ళు ప్రధాన యాజకులు. లేవి గోత్రంలో అహరోను వంశస్థులైన ఈ యొక్క ప్రధాన యాజకులు ఒక చాలా ప్రత్యేకమైన వారు. ఇప్పుడు ఇందులోకి వీరు లాగుతున్నట్టు దోయేగు ప్రధాన యాజకుడు అయినటువంటి అహీమెలెకును లాగుతున్నాడు. తిరిగి స్తోత్రం చెప్తాడు. ఎప్పుడైతే దోయేగు మరి అహీమెలెకు ప్రధాన యాజకుడిన అహీమెలెకు దగ్గర నేను దావీదును చూశానని చెప్పాడో, వెంటనే సౌలు ఏం చేస్తాడంటే తన దగ్గరికి ఆ నోబులోని ఆ అహీమెలెకు యాజకుడితో పాటు, ప్రధాన యాజకుడితో పాటు అక్కడున్న సమస్త యాజకులందరినీ కూడా రమ్మని చెప్తాడు. ఆ అహీమెలెకుతో పాటు ఉన్న యాజకులందరినీ ఆ క్షణమే వారిని అక్కడ రప్పించేస్తారు. ఇప్పుడు అహీమెలెకు అనే ప్రధాన యాజకుడు అతనితో పాటు ఉన్న యాజకులందరూ కూడా సౌలు దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడైన అహీమెలెకుతో సౌలు అడుగుతాడు, ఓ యాజకుడా, ఓ ప్రధాన యాజకుడా,
ఓ అహీమెలకు, నీ దగ్గరికి దావీదు వచ్చాడన్న మాట వాస్తవమేనా? దావీదు నీ దగ్గరకు వచ్చాడంట కదా అని అడిగితే అప్పుడు ప్రధాన యాజకుడైన దావీదు అంటాడు, చూద్దాం ఒకసారి 13వ వచనం. సౌలు అంటాడు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునిది విచారణ చేసి అతను నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతను నీవు జతకూడుతురేమని అడగగా అహీమెలకు అంటాడు ప్రధాన యాజకుడు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తి అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని విచారణ చేయటం నేడే ఆరంభించుతున్నా, అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరం మోపకుండు గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడు నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, సౌలు అడుగుతున్నాడు ప్రధాన యాజకుడితో, అహీమెలకుతో, ఏంటి అహీమెలకు ప్రధాన యాజకుడు, ఏంటిది వాస్తవమేనా? దావీదు నీ దగ్గరకు వచ్చాడంట కదా, ఒకవేళ కొంపదీసి మీరిద్దరు కలిసి నా మీద కుట్ర పన్నుతున్నారా? ఇలాగా అహీమెలకుతో అంటుంటే అప్పుడు అహీమెలకు మాట అంటాడు, అక్కడ రాజు దావీదు గురించి మాట అంటాడు చూడండి, ఆ నమ్మకస్తుడై ఆలోచనకర్తయే నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు. అసలే సౌలు దావీదు విషయంలో మస్తు కోపంగా ఉన్నాడు. ఇప్పుడు పొండు మీద కారు చెల్లినట్టుగా ఇప్పుడు సౌలు దగ్గరకు వచ్చి అహీమెలకు ఏమంటాడు చెప్పండి, దావీదును ఇంకా పొగుడుతున్నాడు. ఇంకాస్త సౌలు మీద ఇంకా కోపం, ఇంకా వస్తే కారం వేస్తున్నాడు సౌలు మీద. సౌలుకి దావీదును పుండు ఒకటి పట్టింది. ఆ పుండు మీద ఇప్పుడు ఈ అహీమెలకు ఏం చేస్తాడు, కొంచెం కారం వేశాడు. అది ఇంకాస్త బగ్గుమన్నది ఇంకా సౌలుకి. ఏమంటున్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? సో అక్కడ అహీమెలకు ప్రధాన యాజకుడు అహీమెలకు అంటే వాస్తవానికి దావీదుకు సౌలుకు ఈ డిష్యూమ్ అవుతున్న సంగతిని తెలియదు అసలు. ఎందుకంటే క్రితం దావీదు అహీమెలకు దగ్గరకు వచ్చినప్పుడు ఈ విషయం ఏం చెప్పడు అసలు. రాజైనని పంపించాడు అని దావీదు చెప్తాడు, అబద్ధం ఆడుతాడు దావీదు. అక్కడ రాజు నన్ను ఒక పని మీద పంపించాడు, నాకు బాగా ఆకలి అవుతుందంటే అప్పుడు ఈ అహీమెలకు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రార్థన చేసి ప్రధాన యాజకుడు మాత్రం తినే రొట్టెను దావీదుకు పెడతాడు. కానీ ఇదంతా జరుగుతున్న సంగతి అహీమెలకు తెలియదు, ప్రధాన యాజకుడు తెలియదు. కాబట్టి ఇక్కడ రాజుగారి దగ్గర తన అల్లుడిని పొగుడుతూ ఉన్నాడు. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా కానీ మనం ఎవరైనా కానీ ఒక వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని గురించి కానీ ఆ వ్యక్తి యొక్క సంబంధించిన వారిని మనం పొగుడుతూ ఉంటాం కదా, అందులో తప్పేముంది? అహీమెలకు ఏం చేస్తాడంటే ఆ రాజు దగ్గర తన యొక్క వారి యొక్క అల్లుడిని పొగుడుతూ ఉన్నాడు. ఆ వాస్తవానికి సౌలు సంతోషిస్తాలే అనుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా నేను వచ్చి మీ అల్లుడిని పొగుడుతున్నాను అనుకోండి, మీరంతా సంతోషిస్తారు. మీ కొడుకుని పొగుడుతుంటే సంతోషిస్తారు. మీ కూతుర్ని కానీ మీ అల్లుని కానీ మీ కొడుకుని కానీ మీ కోడల్ని మీ మనవరాల్ని పొగుడుతుంటే మీరంతా కూడా సంతోషిస్తారు కదా. ఇక్కడ అహీమెలు కూడా అలాగే చేస్తున్నాడు. మీ అల్లుడు మరి అతడు ఆలోచనకర్త, చాలా తెలివైన వాడు, ఇలాగా అహీమెలకు పొగుడుతున్నాడు. కానీ అహీమెలకు తెలియదు అది కాస్త పుండు మీద కారం అయిపోద్దని. ఇక్కడ దావీదును ఇక్కడ అహీమెలకు పొగుడుతుంటే అది సౌలుకి ఇంకా కోపం తీసుకొచ్చేసింది. ఏమంటున్నాడు, అది నాకు దూరమగుడు గాక. ఏమంటాడంటే విచారణ చేశాను ప్రార్థన చేశాడు కదా, ఒక్కరోజు చేశాను అనుకుంటున్నారా? ఆ రోజు ప్రారంభించి తిన్నా కాదు, నేను అప్పటి నుంచే దావీదు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అప్పటి నుంచే దావీదు కోసం నేను దేవుని యొక్క విచారణ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చూడండి అదే అంటున్నాడు చూడండి. అతని పక్షముగా నేను దేవుని విచారించ నేడు ఆరంభించినా అది నాకు దూరమగును గాక. నేను ఆ ఒక్కరోజే ప్రార్థన చేయలేదండి, ఆ ఒక్కరోజు నేను ఆరంభించలేదు. ఎప్పటి నుంచో నేను దావీదు కోసం దేవుని విచారణ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అహీమెలు కూడా ప్రధాన యాజకుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను అప్పటి నుంచో దావీదు కోసం ప్రార్థన చేస్తున్నాను. అయితే కొత్త గొప్ప నాకు ఇంకేమీ తెలియదు, ఇంక ఈ విషయం తప్ప. దావీదు వచ్చాడు, అతని కోసం నేను ప్రార్థన చేశాను, రొట్టెలు ఇచ్చాను, గొల్యాదు ఖడ్గం ఇచ్చాను, ఇంక ఇది తప్ప ఇంకా చిన్నది పెద్దది నాకు ఇంకేం తెలీదు
అని అదే అటు కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడు నాకు తెలిసినది కాదు. ఉన్నట్టుగా అహీమెలకు మాట్లాడుతున్నాడు. అహీమెలకు ఇంత మించి ఏమీ తెలియదు. ఇంకా ఏం చెప్పాడు చెప్పండి? ఒకటి, దావీదును పోగొడుతున్నాడు. రెండవది, దావీదు కోసం ప్రార్థన చేసింది అప్పుడు మాత్రమే కదా, అప్పటి నుంచి నేను దావీదు కోసం ప్రార్థన చేస్తున్నాను. మూడవది, ఇంకా అంతకు మించి నాకు ఏమీ తెలియదు. ఈ మూడు. ఒకటి, దావీదుని పోగొడుతున్నాడు. రెండవది, దావీదు కోసం అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మూడవది, ఇంకా నాకేమీ తెలియదు. ఈ 3 విషయాలు చెప్పాడు అహీమెలకు, ప్రధాన యాజకుడైన అహీమెలకు. ఏంటి ఆ 3? ఒకటి, దావీదును పొగిడాడు. రెండవది, దావీదు కోసం ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మూడవది, ఇంకంతకు మించి నాకు ఏమీ తెలియదు. నీ దాసుని నాకు కొత్త గొప్ప నాకు ఇంకేమీ తెలిసింది కాదు అని ఉన్నదన్నట్టు యథార్థంగా అహీమెలకు, ప్రధాన యాజకుని అహీమెలకు సౌలు దగ్గర చెప్పేస్తాడు. అప్పుడు సౌలుకు చాలా కోపం వచ్చేసి అతను చుట్టూ ఉన్న సేవకులందరితో అంటాడు, ఇప్పుడు మీరేం చేయనంటే ఈ ప్రధాన యాజకుడిని అహీమెలకు మీద పడండి, చంపండి. సౌలు చాలా నిర్దాక్షిణ్యంగా, ఏమాత్రం కనికరం లేకుండా యథార్థంగా ప్రవర్తించిన, దావీదును పొగిడిన, దావీదు కోసం ప్రార్థన చేసిన, యథార్థంగా ప్రవర్తించిన ఆ అహీమెలు గురించి ఏమంటాడంటే తనతో సేవకులతో, ఈ అహీమెలకు మీద పడండి, చంపివేయండి ఇతన్ని అని ఒక ప్రధాన యాజకుని పట్టుకొని, ఒక సేవకుని పట్టుకొని ఈ సౌలు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రధాన యాజకుని చంపండి, దైవజనుడి చంపండి అని సేవకులతో చెప్తుంటే సేవకులు గడగలాడిపోతారు. సౌలు సేవకులు వణికిపోతారు. వామో, మేము అస్సలు ఆ పని చేయలేం, మేము ఆ పని చేయలేమయ్యా. మా కోసం ప్రార్థించే ఆ దైవజనుడు, మా కోసం ప్రార్థించే ఈ ప్రధాన యాజకుని చంపడం మా వల్ల కాదు, మేం చేయము ప్రభు, మా వల్ల కాదని చెప్పేసి సేవకులు అందరూ చెప్పినప్పుడు అప్పుడు ఈ సౌలు ఎవరు చెప్తుంది తెలుసా? ఈ అహీమెలకు గురించి కొంచెం లీక్ చేసిన దోయగుతో అంటాడు, పెద్ద కాపరి దోయగుతో అంటాడు, ఓ దోయగు, నీవే ఈ అహీమెలకు మీద పడమంటే వెంటనే దోయగు, ఏదోమీయుడైన దోయగు ఏం చేస్తా తెలుసా? కత్తి పట్టుకొని ఈ అహీమెలకు మీద పడి, ఆ అహీమెలకును ప్రధాన యాజకుడు అహీమెలకుతో పాటు వచ్చిన మిగతా యాజకులు అందరు ఇంచుమించు 85 మంది ఉంటారంట. చూడండి ఒకసారి 18వ వచనం. రాజు దోయగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేశాను. 85 మందిని హతము చేశాడంట. అంటే ఒక చిన్న మాట, మొత్తం ఇప్పుడు యాజకులు ఎంతమంది ఉన్నారు? ప్రధాన యాజకుడు మొత్తం కలిపి ఇంచుమించు 85 మంది దాకా ఉన్నారు. ఈ 85 మందిని చంపడానికి ఎవరు వస్తున్నారు? దోయగు, ఎదోమీయుడు దోయగు వస్తున్నారు. వీళ్ళు 85 మంది ఉన్నారు, వీడు ఒక్కడున్నాడు. ఒక్కడు 85 మందిని లేపేస్తాడా? 85 మంది కలిపి ఒక్కడు లేపడం ఈజీనా? 85 మంది కలిపి ఒక్కడిని లేపడం ఈజీనా? ఒక్కడు 85 మంది లేపగలుగుతాడా? 85 మంది యాజకులు కలిపితే ఒక్క దోయగం లేపవచ్చు. విచిత్రం ఏంటంటే యాజకులు ఎవ్వరు కూడా వీళ్ళు తలుచుకుంటే 85 మంది కలిసి ఆ ఎదోమీయుడైన దోయగులు లేపగలుగుతారు, మనం చంపగలుగుతారు. కానీ వీరు ఎవ్వరు కూడా దోయగును గాయపరచట్లేదు. వీరు ఏఫోదు ధరించుకున్నవారు యాజకులు. వాడు యాజకుడు కాదు, వాడి దగ్గర ఏఫోదు లేదు, కత్తి ఉంది. ఆ ఒక్క కత్తి పట్టుకొని దోయగు యాజకులందరినీ, ఈవెన్ యాజకులు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలన్నిటినీ, వాళ్ళకు కలిగి ఉన్న వాటన్నిటినీ కత్తివాత చేత హతము చేశాను. దేవుని దైవజనులను, దేవునికి ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ సేవకులను, ఆ లేవి గోత్రంలోని యాజకులను ఈ దోయగను వాడు ఏం చేస్తా తెలుసా? చూడండి 19వ వచనం. మరియు అతడు యాజకుల పట్టణమైన నోవు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. కేవలము ఆ 85 మందిని మాత్రమే కాదండి, వాళ్ళు ఉంటున్న నోబును పట్టణంలో ఉంటున్న వారందరినీ కూడా, మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎట్టనేమి, గార్ధభూములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. దోయగుని పెద్ద కాపరి, దైవజనులైనటువంటి యాజకులైనటువంటి ప్రధాన యాజకుడైన అహీమెలకుతో పాటు మరి యాజకులైన వారందరినీ, వారి కుటుంబాలను, వారి భార్యలను, వారి పిల్లలను, వారు కలిగిన సమస్తమును ఈ దోయగను వాడు ఏం చేస్తాడు తెలుసా? కత్తి చేత హతము చేస్తున్నాడు.
ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, అప్పుడు ఒక్క దోయగు 85 మంది పైగా ఉన్నటువంటి యాజకులను, ప్రధాన యాజకులను, వారి కుటుంబాలు మొత్తం ఒక్క కత్తి చేత సర్వనాశనం చేశాడు. ఈరోజు అదే దోయగులు దైవజనుల కోసం బయలుదేరుతున్నారు. ఈరోజు అదే దోయగులు ప్రపంచంలో పనిచేస్తున్నారు. ఆ రోజు దోయగులు పనిచేస్తున్న ఆ దోయగ ఆత్మ ఈరోజు చాలా స్థలాల్లో, చాలా దేశాల్లో దోయగ ఆత్మ పనిచేస్తుంది. మతోన్మాదులలో ఈ దోయగ ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. విచిత్రం ఏంటంటే, వాడు ఎదోమీయుడంట. ఎదోమీయుడు వాడు యూదుడు కాదు, వాడు ఒక అన్యుడు. వాడు సత్యములో ఉన్నవాడు కాదు. ఒక అన్యుడు, సత్యము లేని వాడు, ఎదోమీయుడైన దోయగు ప్రధాన యాజకులను వారి కుటుంబాలన్నింటినీ సర్వనాశనం చేస్తే వాడు అన్యుడైతే, ఈరోజు ఇదే దోయగ ఆత్మ అయిన వారు బయట లేస్తుంటే విచిత్రం, కొన్ని దోయగ ఆత్మలు సంఘాల్లో కూడా పనిచేస్తున్నాయి. సంఘాల్లో కూడా దైవజనునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు, దైవజనులకు విరోధముగా పనిచేస్తున్న కొన్ని దోయగాత్మలు పనిచేస్తున్నాయి. లోకంలో కొన్ని దోయగాత్మలు పనిచేస్తున్నాయి. దైవజనులు చంపుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. దైవజనుల మీద కుట్రలు, దైవజనులను చంపేయడాలు, సంఘాలను పాడు చేయటం, మందిరాల మీద దాడులు చేయటం, విశ్వాసుల మీద దాడి చేయటం, విశ్వాసులు గాయపరచటం, సంఘాలలో ఉన్న విశ్వాసులను గాయపరచటం, మందిరాల మీద దాడులు చేయటం, దైవజనుల మీద దాడులు చేయటం, ఈ రకమైనటువంటి దాడులు చూస్తున్న ఈ మధ్యకాలంలో. ఇవన్నీ ఏంటంటే దోయగ ఆత్మ. ఇది ఈ రకంగా ఉంటే సంఘంలో ఉన్న కొంతమందిని దుష్టుడు, విశ్వాసుల్లో కొంతమందిని దోయగ ఆత్మను వాళ్ళు పంపిస్తున్నాడు. కొంతమంది విశ్వాసులు ఇలాంటి దోయగాత్మ చేత ప్రేరేపించబడి దైవజనునికి విరోధముగా లేస్తున్నారు. ఆ దైవజనుకు వాక్కునకు విరోధంగా లేస్తున్నారు. సో మనం ఈ దోయగు లాంటి స్పిరిట్, దోయగాత్మ గల వారితో వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ దోయగాత్మ ఎక్కడెక్కడైతే పనిచేస్తుందో, ఏ ప్రాంతాల్లో పనిచేస్తుందో ఆ ఆత్మ నశించిపోవని కాక, ఆత్మ వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోవాలి. ఈ దోయగాత్మ ఎక్కడ, ఏ సంఘాల్లో, ఏ విశ్వాసాలు పనిచేస్తుందో ఆ దోయగాత్మ నశించిపోవాలి. ఆ దోయగాత్మ వెళ్ళగొట్టబడాలి ప్రభా.